LGBTQIA+. ఏంటి వీటి గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడదాం. సో ఎల్జిబిటిక్యూలో ఎల్ అంటే లెస్బియన్స్, ఫీమేల్ ఒక ఫీమేల్కి అట్రాక్ట్ అవుతుంది, దాన్ని లెస్బియన్ అంటాం. జీ అంటే గే, గే అంటే ఏంటి మేల్ ఇంకో మేల్కే అట్రాక్ట్ అవుతారు అన్నమాట. నెక్స్ట్ బి అంటే బైసెక్షువల్, బైసెక్షువల్ అంటే ఒక పర్సన్కి మేల్తోని సెక్షువల్ ఓరియంటేషన్ ఉంటుంది, ఫీమేల్తో కూడా ఉంటుంది. టీ అంటే ట్రాన్స్జెండర్స్, మేల్ టు ఫీమేల్గా కన్వర్ట్ అయితే వాళ్ళు ఫీమేల్, ఫీమేల్ టు మేల్గా కన్వర్ట్ అయితే వాళ్ళు మేల్. ఎల్జిబిటి క్వీర్ అంట, కొంచెం ఫీమేల్ కాదు మేల్ కాదు అన్నమాట, అలా ఐడెంటిఫై చేసుకోవాలనుకుంటాం. ఇంటర్సెక్స్ అంటే ఏంటంటే బై బర్త్ వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉంటుందో అది మేల్ది ఫీమేల్ది కాంబినేషన్ లో ఉండొచ్చు, ఒక హాఫ్ మేల్ ఫీమేల్, సో అలా కంబైన్డ్ గా ఉంటాయి. పీనిస్ గానీ ఫుల్లీ ఫార్మ్డ్ వెజైనా గానీ ఉండవు. కొంతమంది క్లైటోరిస్ పెద్దగా ఉండి కిందనేమో వెజైనా ఫ్యూజ్ అవడం వల్ల దాన్ని మనం పెనిస్ స్క్రాటల్ సాక్ అనుకుని మేల్ అని అనుకుంటాం. ఇంటర్నల్ గా చూస్తే యుట్రస్ ఉండొచ్చు, అలా కూడా ఉంటాను, వాళ్ళు ఇంటర్సెక్స్ అంటాం. ఏ సెక్షువల్ అన్నది ఎవరి వైపు సెక్షువల్ ఓరియంటేషన్ ఉండదు, కానీ రొమాంటిక్ జెంటలీ అంతా నార్మలే, దే ఆర్ నార్మల్, అంటే దే కెన్ బి మేల్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు. ఆ రొమాంటిక్ గా కొంచెం ఆ ఫీలింగ్స్ వస్తాయి, కానీ సెక్షువల్ ఓరియంటేషన్ ఉండదు ఎవరి పట్ల, వాళ్ళని ఏ సెక్షువల్ అంటాం. సో ఆ ప్లస్ అన్నది ఏంటంటే ఇలా కొత్తగా వచ్చినవి ఈ గ్రూప్స్ లో యాడ్ అవుతూ ఉంటాను. దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ దట్ ప్లస్. ప్లస్ ఉండేది కాదు, ఇవన్నీ ఇప్పుడు యాడ్ అయ్యాయి. ఎల్జిబిటి దాని తర్వాత క్యూ వచ్చింది, ఇలా వస్తున్న చేంజెస్ కొంచెం ఇవాల్వ్ అవుతున్న వాళ్ళందరినీ ఈ ప్లస్ లో యాడ్ అవుతూ ఉంటాయి గ్రూప్స్.